రిషి నైట్ అంతా బాల్కనీలోనే నిద్రపోతాడు. సో, మార్నింగ్ సన్‌రైజ్ డైరెక్ట్‌గా పడడంతో కళ్ళు చిట్లించుకుంటూ, ఫోర్‌హెడ్‌ని రుద్దుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరవగానే పైన నీలం రంగులో ఆకాశం కనిపించేసరికి ఇది కలా నిజమా అంటూ కళ్ళు రుద్దుకుని మళ్ళీ చూస్తాడు. తిరిగి చూస్తే తను బాల్కనీలో నిద్రపోయి ఉంటాడు. వెంటనే తను కప్పుకున్న దుప్పటిని నెట్టేసి కోపంగా లోపలికి దూసుకొని వెళ్ళిపోతాడు. "వసు! వసు!" అంటూ కోపంగా అరుస్తాడు. "మీరలా అరవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడే ఉన్నాను" అని వసు వాయిస్ వినిపిస్తుంది. వెంటనే కిచెన్ దగ్గరికి వెళ్తాడు. వసు ఏమో టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. రిషి వెళ్ళి కౌంటర్ టాప్ మీద 2 చేతులు పెట్టి, "నువ్వు అలా ఎలా చేస్తావు? నేను బాల్కనీలో ఎందుకు పడుకుని ఉన్నాను?" అంటూ ప్రశ్నల వర్షాలు కురిపిస్తాడు. వసు ఏం మాట్లాడకుండా ఒక గ్లాస్లో వాటర్ ఇచ్చి, "ఫస్ట్ ఇది తాగండి" అనేసి లెమన్ వాటర్ ఇస్తుంది. రిషి దాని క్వశ్చన్ మార్క్ ఫేస్‌తో చూసి, "వాట్? నేను ఇప్పుడు దీన్ని ఎందుకు తాగాలి?" అంటాడు. "మత్తులో ఉన్నారు కదా, హెడేక్‌కి మంచిది" అంటుంది. "ఏంటి నేను నిన్న తాగానా? అందుకేనా నువ్వు నన్ను బయటన వదిలేసావు? అసలు ఈ ఇంటికి ఓనర్ నువ్వా నేనా? ఇంటి ఓనర్‌ని అని కూడా చూడకుండా బాల్కనీలో వదిలేస్తావా?" అంటూ కోపంగా అరుస్తూ ఉంటాడు. రిషి అలా అరుస్తున్నా కూడా వసు పట్టించుకోకుండా తను ప్రిపేర్ చేసిన బ్రేక్‌ఫాస్ట్‌ని డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేసి ప్లేట్స్ అవి కూడా అరేంజ్ చేసి స్టెప్స్ ఎక్కుతూ, "టైం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నేను ఇక్కడే ఇలా షో చూస్తూ కూర్చుంటే అసలే మా మొండి బాస్ నన్ను చంపేస్తాడు లేట్ అయిందని" గొనుక్కుంటూ స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది. "ఆగక్కడే, నిన్ను చంపేది నీ బాస్ కాదు. నువ్వు కానీ నా ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ఇక్కడే నీ ఇంటి యజమాని చంపేస్తాడు. అసలు రాత్రంతా ఆ చలిలో నన్ను అలా ఎలా వదిలేస్తావు? అసలు ఏమనుకుంటున్నావు?" అని రిషి అరిస్తే, "నేనే మిమ్మల్ని వదిలేలేదు. మీరే అక్కడ తాగి పడిపోయారు. ఇంకా ఆ మత్తులో అర్థం లేని మాటలు ఏవేవో మాట్లాడారు" అని వసు చెప్తుంది. అని చెప్పేసి మళ్ళీ స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది. "నేను అలా పడుకుంటే అలాగే వదిలేస్తావా? నాకు హెల్ప్ చేసి ఉండాల్సింది" అంటాడు. అయినా సరే వసు పట్టించుకోకుండా స్టెప్స్ ఎక్కుతూనే ఉంటుంది. "ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, ఫస్ట్ నాకు సమాధానం చెప్పెళ్ళు" అనేసి తన చేతిలో ఉన్న గ్లాసు వాటర్ పారబోసేద్దాం అనుకుంటాడు. కానీ హెడేక్ వచ్చి తాగేస్తాడు. ఈలోపు వసు వెళ్ళిపోయేసరికి రిషి కూడా తన రూమ్లోకి వెళ్ళి ఆఫీస్కి రెడీ అయిపోయి వస్తాడు. తను బయటకు వచ్చేసరికి రిషి కోసం బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ ఉంటుంది. రిషి వసుని పక్కకు తోసేసి తనే పెట్టుకుంటాడు. వసు అనుకుంటూ షోల్డర్స్ ఎగరేసి తను కూడా తన సీట్లో కూర్చుంటుంది. బ్రేక్ఫాస్ట్ కూడా ఫుల్గా చేయదు, కొంచెమే పెట్టుకుని తింటుంది. ఆ తర్వాత మిల్క్ తీసుకుని అదేదో పాయిజన్ తాగుతున్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టి తాగుతుంది. రిషి అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. "నేను అడిగిన దానికి నువ్వు సమాధానమే చెప్పలేదు వసు. అసలు నన్ను లోపలికి తీసుకెళ్లకుండా ఎందుకు అక్కడే వదిలేసావు" అని ఈసారి కొంచెం శాంతంగా అడుగుతాడు. "సార్, మీ బరువు ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ నేనైతే 45కి 50కి మధ్యలో ఉంటాను. మీరైతే ఫుల్ కండలతో నాకంటే డబుల్ సైజులో స్పృహ కోల్పోయి అలా పడిపోయి ఉంటే నేను ఎలా మిమ్మల్ని లేపగలను చెప్పండి? నార్మల్గానే మీరు నా చేతిని కొంచెం ఫోర్స్ ఉపయోగించి పట్టుకున్నా నేను కంట్రోల్ చేసుకోలేను. అలాంటిది మిమ్మల్ని లేపి లోపలికి తీసుకురావాలంటే నేనేమన్నా సూపర్ ఉమెన్నా?" అంటుంది. "ఏంటి, నీ వెయిట్ 45ఆ?" అంటూ రిషికి నవ్వు వస్తుంది, ఆగదు. "హహహ, అందులో ఏముంది నవ్వడానికి" అని వసు అంటుంది. లేదు నేను అనుకుంటున్నాను" అంటూ రిషి మళ్ళీ నవ్వుతాడు. "ఏంటి?" అంటూ వసు చిరాకు పడుతూ చూస్తుంది రిషి అలా నవ్వుతూ ఉంటే. "ఏం లేదు, నేను ఎవరు పెళ్లి చేసుకుంటారా అని కొంచెం క్యూరియస్గా ఉంది. 22 ఇయర్స్ అమ్మాయి 45 కేజీసే అంటే ఎవరు చేసుకుంటారబ్బా" అని రిషి అంటాడు. 45 కేజీస్ ఉంటే ఏంటి తప్పు? అయినా వెయిట్కి మ్యారేజ్కి ఏం సంబంధం ఉంది? బరువేం అంత ముఖ్యం కాదు" అని వసు అంటుంది. "లేదమ్మాయి, బరువు ముఖ్యం, నాకైతే చాలా ముఖ్యం" అని గట్టిగాని, "ఒకవేళ నువ్వు కనుక నా రియల్ వైఫ్ అయ్యి ఉంటే 1 నైట్ తర్వాత బెడ్ పై నుంచి లేవాలంటే నీకు చాలా కష్టమైపోద్ది" అంటూ గొనుక్కుంటూ చూస్తూ అవుతాడు. ఈ వసు తింగిరి పిల్ల వినేసి ఇన్నోసెంట్ మొహంతో, ఎందుకు? మీరేంటి అంత స్పెషల్" అని వసు అడుగుతుంది. రిషి నవ్వుకుంటూ, "నా రూమ్కి రా, నాలో ఏం స్పెషాలిటీ ఉందో నీకు చూపిస్తానని" మళ్ళీ కొనుక్కుంటాడు. వసుకేమో ఏం అర్థం కాలేదనేసి రిషికి అర్థమవుతుంది. తన ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వు వస్తూ ఉంటుంది. తన కన్ఫ్యూజన్, ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్ చూసి, "సర్లే, నేను చెప్పేది నీకు అర్థం కాదులే, నువ్వు చిన్నపిల్లవి" అంటాడు. అంతే, అన్నీ తనకు అర్థమైపోయింది అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, "ఆహా, లేదు నాకు అర్థమైంది, మీరన్నట్టు మీరు స్పెషలే" అంటూ అన్నీ అర్థమైనట్టు చెప్పుద్ది. రిషి డ్రామా క్వీన్ అనుకుని, "సరే వదిలే, ఇంకా ఎక్కువగా ఆలోచించి నీ మెదడును పాడు చేసుకోకు. నీ పెళ్ళయ్యేలోపు నువ్వు కొంచెమైనా బరువు పెరగాలి. నువ్వు ఇలానే ఉన్నావనుకో, నీకు సరిగ్గా తిండి పెట్టలేదని నన్ను అంటారు" అంటూ రిషి వసు ప్లేట్లో కొన్ని బాయిల్డ్ ఎగ్స్ని తన గ్లాస్లో మళ్ళీ తిరిగి కొంచెం మిల్క్తో ఫిల్ చేసేస్తాడు. "తాగు, తిను" అంటూని. వసు ఏమో ఇకారంగా ఫేస్ పెడుతుంది, "నేను తినను" అంటూ. "లేదు
లేదనేసి బలవంతంగా మొత్తం తినిపించేసి మిల్క్ అంతా తాగిపిచ్చేస్తాడు. వసు మొత్తం ఫినిష్ చేసే వరకు రిషి గెడ్డం కింద చేయి పట్టుకుని అలాగే కూర్చొని చూస్తూ ఉంటాడు. తర్వాత ఇద్దరు ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. లిఫ్ట్ లోపలికి వెళ్ళాక ఈరోజు నేను డ్రాప్ చేస్తానులే అంటాడు రిషి. రియల్లీ థ్యాంక్స్. నేను ఇంకా షాప్కి వెళ్ళి బస్ కోసం చేంజ్ తీసుకోవాలనుకుంటున్నాను, ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు అని వసు హ్యాపీగా చెప్తుంది. రిషి కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ముందు డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిన సంభాషణ మొత్తం గుర్తొస్తూ ఉంటుంది రిషికి. వసు అని పిలుస్తాడు. వసు ఏంటి సార్ అని రిషి వైపు చూస్తుంది. నిన్నొకటి అడుగుతాను, దానికి నువ్వు సిన్సియర్గా సమాధానం చెప్పాలి మరి అంటాడు. అడగండి సార్. మ్యారేజ్ లైఫ్ గురించి అసలు నీ కాన్సెప్ట్ ఏంటి అని రిషి అడుగుతాడు. వసుకు అర్థం కాదు. ఏంటి అని అడుగుతుంది. అదే నీ ఫ్యూచర్ లైఫ్ గురించి నీకు కొంచెం కలలు ఉంటాయి కదా, ఎలాగో నీ కెరీర్ మీద నీకు ఎలాంటి కలలు లేవు, కనీసం నీ లైఫ్ గురించైనా నీ మ్యారేజ్ లైఫ్ గురించైనా ఏవో కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా అని రిషి అంటాడు. అది చాలా సింపుల్ సార్. నేను చిన్నప్పుడు నా ఫ్రెండ్స్తో ఆ గేమ్ ఆడేదాన్ని. అందరం కలిసి ఫ్యామిలీ గేమ్ ఆడుకునేవాళ్ళం. ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి ఒక తల్లి ఇద్దరు పిల్లలు ఉంటారు. తండ్రి ఏమో కుటుంబం కోసం పని చేస్తాడు, తల్లేమో అందరికీ వంట చేస్తుంది, పిల్లలేమో తల్లి తండ్రుల కోసం హ్యాపీగా ఆడుకుంటూ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. నిజంగా ఆ గేమ్ ఎంత బాగుండేదో తెలుసా. నా రియల్ లైఫ్లో కూడా అలాంటి ఫ్యామిలీ కావాలి నాకు, అదే నా లైఫ్ డ్రీమ్ అని వసు అంటుంది. ఇది విన్నంటనే రిషి సడన్ బ్రేక్ వేసి వసు వైపు దయనీయంగా చూస్తాడు, ఒక లెక్కిస్తాడు ప్యాథటిక్గా. ఏంటి నీ చిన్నప్పటి గేము నీ లైఫ్ డ్రీమా? ఒక ఫాదర్ మదర్ ఇంకా కిడ్స్ అంతే అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు. అంటుంది. రిషి తల అడ్డంగా ఒప్పుకొని మళ్ళీ కాల్ స్టార్ట్ చేస్తాడు. ఇది ఇప్పటితో అవ్వదు, తనకి చాలా చెప్పాలి అనుకుంటాడు. వసు నీకు మ్యారేజ్ లైఫ్ గురించి తెలుసు కదా, అంటే నేనేం చెప్తున్నానంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి లవ్ మేకింగ్ ప్రేమించుకుంటారు కదా అంటూ ఆగిపోయి అబ్బా నేనేం చెప్తున్నాను, నాకు నిజంగా పిచ్చి పట్టినట్టుంది అనుకుంటాడు. ఆఫ్ కోర్స్ సార్, ప్రేమ ఉంటేనే కదా పెళ్లి జరుగుతుంది. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకునే కదా పెళ్లి చేసుకుంటారు, లేదంటే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించుకుంటారు. కరెక్టే కదా. ఇంకా తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు, ఆ తర్వాత వాళ్ళని కూడా ప్రేమగా చూసుకుంటారు అంటూ ఏదో డ్రీమ్ ల్యాండ్లో ఉన్నట్టు ఆల్రెడీ తన ఫ్యామిలీని ఊహించుకుంటున్నట్టు చెప్తుంది వసు. రిషి వసు ఫేస్ చూసి అసలు తిని ఎలాంటి అమ్మాయి అనుకుంటాడు. సరే పిల్లల గురించి మాట్లాడుతున్నావు కదా, కనీసం నీకు ఆ పిల్లలు ఎలా పుడతారో నీకు తెలుసా? వాళ్ళు అసలు ఈ భూమి మీదకి ఎలా వస్తారో తెలుసా? నువ్వు చదివే ఫ్యాంటసీ పుస్తకాల్లో నుంచి ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు పడరు, దానికోసం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, అదేంటో నీకు తెలుసా అని రిషి వసుని అడుగుతాడు. బా రిషి ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు, ఇప్పుడు వసు కోసం నువ్వు మ్యారిటల్ రిలేషన్షిప్ గురించి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తనకి కౌన్సిలింగ్ ఇస్తున్న జాబ్ చేస్తున్నట్టుంది అనుకుంటాడు. సార్ నాకు తెలుసు సార్, అయినా సరే మీరు దాని గురించి అలా ఓపెన్గా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అలాంటి విషయాలు మాట్లాడటానికి మీకు సిగ్గుగా లేదా? నాకైతే అవి మాట్లాడటానికి చాలా సిగ్గేస్తుంది అంటూ ఒక వేలు చుట్టూ ఇంకొక వేలు చుట్టుకుంటూ కిందకి దించేసుకుని చెప్తుంది. వసు నువ్వు అసలు నిన్ను అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నాను. అసలు నువ్వు నిజంగానే అమాయకురాలివా లేదంటే అమాయకురాల్లా నటిస్తున్నావా అని రిషి నవ్వుతాడు. యాక్చువల్లీ మీరు అనుకుంటున్నంత ఇన్నోసెంట్ అయితే కాదు సార్ నేను. సరే మీరు అలాంటి విషయాలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, పైగా మీరు నాకు కొంచెం క్లోజ్ కాబట్టి నేను కూడా సిగ్గు లేకుండా ఒక సీక్రెట్ మీతో చెప్తాను, కానీ ఆ తర్వాత ఆ విషయం మరి ఎవరితోని చెప్పకూడదు అని అడుగుతుంది. రిషి ఏంటి అన్నట్టు చూస్తాడు. ప్రామిస్ వేయండి అంటూ చేయి పెడుతుంది. సరే ఎవరితోని చెప్పను, ప్రామిస్ ఏంటది అని రిషి అడుగుతాడు. సో తన ఫేస్ మీద పడుతున్న హెయిర్ని చెవి దగ్గర పెట్టుకుంటూ యాక్చువల్లీ నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక మ్యాగజైన్ కొని తెస్తే అది చదివాను, అది ఇంటెన్షనల్ కాదు అని వసు చెప్తుంది. అవునా ఏం మ్యాగజైన్ అనేసి రిషి ఇంట్రెస్టింగ్గా అడుగుతాడు. ఏ బాయ్ మ్యాగజైన్ అని వసు చెప్పుద్ది. రిషి సడన్ బ్రేక్ వేస్తాడు. యాక్చువల్గా అక్కడ ట్రాఫిక్ లైట్ కూడా వస్తుంది, సిగ్నల్ పడుతుంది. రిషి కళ్ళు పెద్ద చేసుకుని నోరు వదిలేసి వసు వైపు షాకింగ్ అలా చూస్తూ ఉండిపోతాడు. వసు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే వరీ అవుతున్నట్టు పెడుతుంది. ఫైనల్ సెమిస్టర్ అంటే లాస్ట్ స్టడీస్లోనా, ప్లే బాయా అని రిషి అంటాడు. ఏమైంది సార్ మీరు కూడా దాన్ని చదివారా, అదొక బిగ్ గ్రేడ్ బుక్ అని వసు అడుగుతుంది. రిషి వెంటనే ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ వైపుకి చూస్తూ చదివానా, ఒకసారి నా రూమ్కి రా, నా ఓల్డ్ లైబ్రరీ నీకు చూపిస్తా అని కొనుక్కుంటాడు. రిషి మళ్ళీ వసు వైపు సీరియస్గా చూసి
ప్లే బాయ్ అంటూ తల అడ్డంగా ఊపుతాడు. వసు కూడా తల అడ్డంగా ఊపుతూ అవును సార్ అంటూ డౌట్గా చెప్తుంది. ఈ స్టూపిడ్ గర్ల్ వేసే బాంబ్స్కి నాకు హార్ట్ అటాక్ వచ్చినా వస్తుంది. లేదంటే ప్లే బాయ్ మ్యాగజైన్ పట్టుకుని బీ గ్రేడ్ బుక్ అంటుందా? అదొక ఇంటర్నేషనల్ బ్రాండ్ మ్యాగజైన్. తిను స్టూపిడిటీ అనుకుంటూ రిషి నవ్వుకుంటూ ఉంటాడు. సార్ మీరు అలా నవ్వకండి సార్, నేనేం దాన్ని చదవలేదు, జస్ట్ ఫస్ట్ 2 పేజెస్ పిక్స్ చూసాను అంతే, ఇంకా వెంటనే పక్కన పెట్టేశాను. నేను అసలు ఇంటెన్షనల్గా చూడలేదు, ఏదో అలా జరిగిపోయింది అంతే. అయినా సరే మీ విషయాన్ని ఎవరితోని చెప్పకండి ప్లీజ్ సార్ అని వసు బ్రతిమలాడుతుంది. రిషి నవ్వుతూ సరే మీ రహస్యాన్ని నేను చచ్చే వరకు ఎవరికి చెప్పను అని హామీ ఇస్తాడు. ఇంకేంటి మరి వసు, అంతేనా? ప్లే బాయ్ కాకుండా ఇంకేం చూడలేదా? ఐ మీన్ క్లిప్స్, మూవీ సీన్స్ ఇంకా చాలా ఉంటాయి కదా. చాలామంది టీనేజ్ ఏజ్లోనే అలాంటి మెచ్యూర్డ్ సీన్స్ అవి చూస్తూ ఉంటారు. మా అబ్బాయిలు అయితే ఇంకా ముందు నుంచే చూస్తామనుకో, నువ్వేం అలాంటివి చూడలేదా అని రిషి అడుగుతాడు. అలాంటి మూవీస్ అంటే టైటానిక్ చూసాను సార్ అని వసు చెప్తుంది. రిషి వెంటనే అంత అలా అడ్డంగా ఒప్పుకొని వసు ఎంత ఇన్నోసెంటో, తన బ్రెయిన్ ఎంత పెరిగిందో, ఎంత మెచ్యూరిటీ లెవెల్లో ఉందో బాగా అర్థమవుతుంది రిషికి. వసు నువ్వు ఇన్క్రెడిబుల్ అని చెప్పేసి కార్ స్టార్ట్ చేస్తాడు గ్రీన్ సిగ్నల్ పడగానే. నిజంగా నా టైప్ అమ్మాయి కాదు, నిజానికి నీలాంటి అమ్మాయితో జీవించడం అంటే నేను అస్సలు దాన్ని ఊహించుకోలేను. ఎందుకు? నేనేమంత చెడ్డదాన్ని కాదే అని వసు అంటుంది. నేను నిన్ను చెడ్డదానివని అనట్లేదు వసు, నువ్వు చాలా అమాయకురాలివి. నేను ఇలాంటి అమ్మాయిని ఇంతకు ముందు ఎప్పుడూ కలవలేదు. అమ్మాయిలంటే చాలా యాక్టివ్గా ఉండాలి, వాళ్ళ నిజమైన బ్యూటీ ఏంటంటే వాళ్ళు ఓపెన్గా ఉండాలి. నువ్వేంటంటే ఇంకా 15th సెంచరీలోనే ఉన్నావు. వాళ్ళలానే నువ్వు వర్జినిటీ అంటే ఏదో నేషనల్ అసెట్ అన్నట్టు కాపాడుకుంటూ వస్తున్నావు. ఈ జనరేషన్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావు? నాకైతే నీ టైప్ అమ్మాయిలు ఇష్టం ఉండదు అని రిషి చెప్తాడు. ఎందుకు? మీరు నా టైప్ అమ్మాయిలు ఇష్టపడకపోతే ఎలాంటి అమ్మాయిలు ఇష్టపడతారు? వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటి అని వసు అడుగుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా, నాకు ఓపెన్గా ఉండే అమ్మాయిలు అంటే ఇష్టం. సరే, నీకు ఓపెన్గా ఉండే అమ్మాయిలు అంటే అర్థం కాలేనట్టుంది, ఇప్పుడు క్లారిటీగా చెప్తాను విను. నేను బెడ్ పైన నేను కోరుకున్న విధంగా అమ్మాయిని బ్యాంక్ చేశాను అనుకో, వాళ్ళు అరవకూడదు. నాకు అలా అరిచే అమ్మాయిలు అంటే అసహ్యం, అందుకే ఫుల్ ఓపెన్గా ఉండాలి అని రిషి చెప్తాడు. నేను అరవనే, నేనేమంత సెన్సిటివ్ కాదు అని వసు చెప్తుంది. రియల్లీ వసు, నీకు ఇంకా అర్థం కాలేదు, సరే చూద్దాం అని చెప్పి వసు దగ్గరకంటూ ఫేస్ పెట్టి స్లోగా ఇలా చెప్తాడు. 1 నైట్, జస్ట్ 1 నైట్ నువ్వు నా రియల్ వైఫ్ లాగా ఉండి చూడు, నేను నిజంగా ఏం చేస్తానో ఆ ఒక్క రాత్రిలో చేసి చూపిస్తా. ఛాలెంజ్ చేసి చెప్తున్నా వసు, నువ్వు ఒక్క క్షణం కూడా ఊపిరి తీసుకోలేవు, ట్రై చేయి ఒకసారి అంటాడు. సో ఫేస్ని వెనక్కి పెట్టేసుకుని, మీరు కొన్నిసార్లు చాలా స్కేరీ ఉంటారు సార్, నేనేదో జోక్ చేశాను, మీరు దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారే అంటూ వసు రిషిని నెమ్మదిగా బ్యాక్కి నెడుతూ, నేనేం మీ భార్యగా ఉండాలనుకోవట్లేదు అంటూ ఫేస్ని పక్కకు తిప్పేసుకుంటుంది. రిషి నవ్వుకుంటాడు. సో అలాగా వాళ్ళు ఏరోటిక్ కన్వర్జేషన్తో ఫైనల్గా ఆఫీస్కి చేరుకుంటారు. వసుని ఎంట్రన్స్ దగ్గర డ్రాప్ చేసేసి రిషి తన కార్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. రిషి తన క్యాబిన్లో ఒక కేసు గురించి రిపోర్ట్ ప్రిపేర్ చేస్తూ వసు చెప్పిన దానివల్ల ఆ కేసు మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతాడు. నేను వసు మా రియల్ లైఫ్లో నిజంగానే మ్యారేజ్ చేసుకుని రియల్ మ్యారీడ్ కపుల్స్ అయితే మా లైఫ్ ఎలా ఉంటుంది అనుకుంటూ చైర్కి జారబడి ఊహించుకుంటూ ఉంటాడు. సో వాళ్ళు పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ రోజు వాళ్ళిద్దరూ ఆ రూమ్లో ఏం చేస్తారు, ఎలా ఉంటుందా అని ఆలోచించుకుంటూ అది థింక్ చేసి కంట్రోల్ చేసుకోలేకపోతాడు, ఫుల్ నవ్వుతాడు. ఈలోపు మను వచ్చి రిషి అలా పిచ్చోళ్ళగా తనలో తానే నవ్వుకుంటూ ఉంటే, గీత ప్రజెంట్ నువ్వేదో మర్డర్ కేసు గురించి వర్క్ చేస్తున్నావు అని చెప్పింది, హత్య కేసులు అంత ఫన్నీగా ఉంటాయని నేనెప్పుడూ అనుకోలేదు అని మను అంటాడు. లేదు, నేను ఒక ఫన్నీ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నాను అందుకే. సరే అది వదిలే, నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు అని రిషి అడుగుతాడు. యాక్చువల్లీ కొన్ని నిమిషాల క్రితం మన ఆర్ఫనేజ్ నుంచి మదర్ సుపీరియర్ నాకు కాల్ చేశారు. ఎవరో నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారంట, ఇంకా మీ అమ్మగారి ఫోటో కూడా చూపించారంట. ఆయన ఎవరంటే అని మను చెప్పేలోపే, మిస్టర్ రాజేంద్ర వర్మ అంతేనా అని రిషి అంటాడు. అసలు ఆ మనిషికి ఏం కావాలి? ఇన్నాళ్ళ తర్వాత ఇన్నేళ్ళకి నా గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నాడు? నేను ఆయన కొడుకునని తెలుసు, నా ఎగ్జిస్టెన్స్ గురించి కొన్ని సంవత్సరాలుగా తెలిసి కూడా స్టిల్ ఇప్పుడు కూడా క్రాస్ చెక్ చేస్తున్నాడంటే నా ఐడెంటిటీ గురించి. అసలు ఏమనుకోవాలి? ఎలాంటి తండ్రి అసలు నాకు తను అని రిషి అనుకుంటాడు. ఆవిడ ఇదంతా డిస్క్లోజ్ అవ్వకుండా చాలా ట్రై చేశారు, కానీ సిచ్యుయేషన్ వరస్ట్గా అయిపోయింది. సిచ్యుయేషన్ ఆవిడ చేయి జారిపోయింది. సో అని మనం అంటుంటే,
సరే నాకు అర్థమైంది. నేను ఆవిడతో మాట్లాడతానులే అని రిషి అంటాడు. మను తన క్యాబిన్‌కి వెళ్ళిపోతాడు మళ్ళీ. అసలు ఎవరు? అసలు నా ఐడెంటిటీ గురించి నిన్న ఆయనకి లీక్ చేసింది ఎవరు? ఈ విషయం నా ఫ్రెండ్స్‌కి, ఆ దయ్యానికి, వసుకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. నా ఫ్రెండ్స్ నిన్న అక్కడ లేరు. ఆ దయ్యానికి ఈ విషయం చెప్పే ధైర్యమే లేదు. ఎందుకంటే దీనివల్ల తనకి ఎలాంటి లాభం లేదు. ఇంక మిగిలుంది వసు ఒక్కతే. కానీ వసు ఏం చెప్పను అని నాకు ప్రామిస్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా తను చెప్పదు. అలాంటప్పుడు ఎవరై ఉంటారు అని రిషి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. తను క్యాబిన్‌లో నుంచి బయటకొస్తూ ఆర్ఫనేజ్‌కి కాల్ చేస్తాడు. ఆవిడ కూడా వాళ్ళ నాన్నతో మాట్లాడానని చెప్తుంది. మళ్ళీ తిరిగి ఇద్దరిని కలిసిపోమని సజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఆయన తప్పేం లేదు. అసలు రిషి ఉన్నాడన్న సంగతే ఆయనకి తెలీదు. తప్పంతా భాగీదే అని ఆవిడ రిషికి అర్థమయ్యేలాగా చెప్తుంది. రిషి పొరపాటు పడ్డాడని. సో రిషికి ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఎక్కడ మిస్‌లీడ్ అయింది ఇదంతా అని అనుకుంటాడు. ఒక పక్క హెడేక్‌తో తల బద్దలైపోతుంటే, ఇంకో పక్క నరాలు తెగిపోయేలాంటి సీన్ చూస్తాడు పైనుంచి కిందకి. రిషి పైనుంచి చూస్తూ ఉంటాడు వసుని. రాజేంద్ర వర్మ కింద పార్కింగ్ లాట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు. గార్డెన్‌లో నుంచి నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ. పార్కింగ్ ఏరియా లోపలికి వెళ్ళే డైవర్షన్ ముందర ఆగిపోతారు ఇద్దరుని. వసు ఏమో నవ్వుతూ అతని వైపు చూస్తుంది. ఇంకా రాజేంద్ర వర్మ ఏమో ఒక చేత్తో వసు షోల్డర్ పైన చెయ్యి వేసి పట్టుకుని, ఇంకో చేత్తో వసు చెంప మీద మృదువుగా తడతాడు. అది చూసి ఇంకా రిషి ఫిక్స్ అయిపోతాడు. నిన్న మిస్టర్ రాజేంద్ర వర్మతో నా గురించి చెప్పింది వసునే అనుకుంటాడు. ఈ అమ్మాయి నాకు తలనొప్పి తెప్పించడానికి ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టదు అని కొనుక్కుంటూ తన బాల్కనీలో నుంచి లోపలికి వెళ్తూ ఉండగా వసు పైకి చూస్తుంది రిషి వైపు. అతనితో సీక్రెట్గా మాట్లాడడం నేను చూస్తానని అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాడు రిషి. రిషి తన ఫ్లోర్కి వెళ్లకుండా వసు ఫ్లోర్లోనే వేరే అమ్మాయితో వసు రాగానే తన క్యాబిన్కి పంపించమని చెప్పి సంగతి చెప్తా అనుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు కనుక ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.